సర్కిల్స్తో పాటు మున్సిపాలిటీస్ని మెర్జీ చేస్తూ ఇది విస్తరణ జరిగితే హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విస్తరణ జరుగుతున్నది. ఈ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్ సిటీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా చేస్తున్నటువంటి ప్రణాళికని సార్ ఇప్పుడు ఈ 3 బిల్లులకు సంబంధించి త్రూ యూ సార్, ఎందుకంటే హానరబుల్ మెంబర్స్ కూడా అందరు కూడా ఈ 3 బిల్లులకు సంబంధించి ఒకటి విలీనం, ఒకటి మెర్జర్, డీమెర్జర్, కొన్ని ప్రాంతాలను డీమెర్జర్ చేస్తూ కొన్ని ప్రాంతాలను మెర్జర్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రధానంగా ఈ ఆబ్జెక్టివ్స్ అంతా కూడా 3 బిల్లులకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ వారు చెప్పే సలహా సూచనలు కానీ ఒకటే ఉంటుంది కనుక నేను ఒకటి కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవటం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఈ కోర్ అర్బన్ రీజన్కు సంబంధించిన ప్రాంతాలను డీమెర్జ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా సమిష్టిగా ఒకటే సబ్జెక్ట్ కనుక నేను డిస్కషన్ కూడా ఈ 3 బిల్లులకు సంబంధించిన డిస్కషన్స్ ఒకటేసారి తీసుకుంటే బాగుంటుందని దాని క్రమంలో ఇప్పుడు పెద్దలు నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలు కూడా మేము నోట్ చేసుకుంటాం అధ్యక్ష. దాని తదుపరి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కానీ వారి సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తాం. అదే అధ్యక్ష, ఇది సిటీ మీన్స్ కోర్ అర్బన్ రీజన్ అని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నేను తమరి ద్వారా ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఓఆర్ఆర్ లిమిట్కి సంబంధించి ఓఆర్ఆర్ లిమిట్స్లో మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే పోలీస్ కమిషనరేట్స్ అని 3 విభాగాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా 3 విభాగాలుగా విభజించేటువంటి కార్యక్రమం ప్రక్రియ మొదలైంది కాబట్టి దీనికి ప్రధానంగా నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు మా మేయర్ గారికి, కమిషనర్ గారికి డిస్కషన్, ఒక లెంతీ డిస్కషన్, ఒపీనియన్, అందరు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని, అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని వారి ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆలోచనతోని ఒక లెంతీ డిస్కషన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాం. వీ హ్యావ్ గివెన్ అవర్ సజెషన్స్. ఎందుకంటే కార్పొరేషన్కు సంబంధించి సుమారు 300 కార్పొరేషన్స్ ఈరోజు 27 మరి మున్సిపాలిటీస్ కానీ మిగతా కార్పొరేషన్స్ కానీ మెర్జ్ అయిన తర్వాత ఇది ఇంత పెద్ద విస్తరణ జరుగుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా 3 ప్రాంతాలుగా చెప్పి మనం సమాచారం వచ్చింది అధ్యక్ష. ఇవి ఏ 3 ప్రాంతాలకు ఏం పేర్లు పెట్టారు మంత్రి గారి తమరి ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 3 ప్రాంతాలంటే 3 కార్పొరేషన్లు అని చెప్పారు. ఈ 3 కార్పొరేషన్స్కు పేర్లు ఏం పెట్టారు? ఎందుకంటే హైదరాబాదు, సికింద్రాబాదు ఇవన్నీ ఒకప్పుడు సపరేట్ మున్సిపాలిటీస్గా ఉండేటివి గతంలో. దీనికి ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్స్ని ఏ రకంగా విభజించారు అనేది నేను తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి హైదరాబాద్ సిటీ ఈరోజు చూసినట్టయితే మనము కార్పొరేషన్ లిమిట్స్ వచ్చినప్పుడు 650 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ వచ్చేసి సుమారు 2050 కిలోమీటర్ల వరకు విస్తరణ జరుగుతూ ఉంది. 2050 కిలోమీటర్ విస్తరణ జరుగుతున్నప్పుడు ఈ 3 కార్పొరేషన్లు 12 జోన్లు సర్కిల్స్ చేశారు. అదేవిధంగా మిగతా దీనివల్ల ఈ 12 జోన్ల వల్ల అడ్వాంటేజ్ ఏముందో గౌరవ మంత్రి గారు చెప్పాలని కూడా తమ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలియాలి అధ్యక్ష, ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, 12 జోన్ల కింద మీరు 60 సర్కిల్స్ చేశారు. ఇప్పుడు 12 జోన్లో 60 సర్కిల్స్ చేశారు కాబట్టి 60 సర్కిల్స్కు సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయనేది ఒక ఐడియా, ఒక ఆలోచన రావాలి, పబ్లిక్ ఉండాలని, ఇన్ఫర్మేషన్ ఉండాలనేది నేను తమ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా ఓఆర్ఆర్ లిమిట్లో ఏ రకమైతే పోలీస్ కమిషనరేట్లు చేశారో 3 విభాగాలుగా, దీని 3 విభాగాల్లో ఏ డిపార్ట్మెంట్స్లో మీరు ఇది చేయబోతున్నారు? దీంట్లో వాటర్ బోర్డు కూడా ఇలాగా
దీంట్లో ఏమైనా క్లబ్ చేసి చేస్తున్నారా, లేకుంటే దీనికి సపరేట్గా ఈ సర్కిల్ సపరేట్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని కూడా దీంట్లో క్లబ్ చేస్తున్నారా, లేకుంటే దాన్ని సపరేట్గా 3 విభాగాలుగా చేస్తున్నారా అనేది రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కూడా. ఈ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ దీన్ని ఎలా తీసి కానీ దీన్ని మరి చేస్తున్నారనేది. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా లేకుంటే సపరేట్గా ఉంటాయా? ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే అంబ్రెల్లా కిందకి వస్తాయా, ఒకే పరిధిలోకి వస్తాయా, లేకపోతే డిఫరెంట్ విభాగాల్లో చేస్తారా అనేది అక్కడ కోఆర్డినేషన్ మరి ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైతే ఒక అన్ని విభాగాలు ఒక కోఆర్డినేషన్తో జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా అనుగుణంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో ఎప్పుడు రాలేదు. కాబట్టి హైదరాబాద్ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఇది అభివృద్ధి జరగాలి అని, హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం, గండిపేట నీళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైదరాబాద్ సిటీలో అధ్యక్ష మీరు ఎప్పుడు చూసినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేరింగ్ టు ఎనీ అదర్ స్టేట్, ఎనీ అదర్ సిటీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఐ కెన్ సే, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అందరు కూడా ఈరోజు హైదరాబాద్ దృష్టి హైదరాబాద్ ఉంది. మరి ఎకనామికల్ సిటీ అయినటువంటి మన క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ముంబై మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ సిటీకి ప్రజలు రావాలని ఆతృత చూపిస్తున్నారంటే ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఇది అందుకనే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇంత విస్తరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఈ విభాగాలన్నీ ఏ విభాగాలు మనం చేస్తున్నాం అనేది. అదేవిధంగా మీరు చూసినట్టయితే మెర్జ్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇవన్నీ కూడా మెర్జ్ చేసినాము. వీళ్ళు డీమెర్జ్ చేశారు, ఏవి మెర్జ్ చేశారు, ఆ క్లారిటీ కూడా అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు నేను తమ ద్వారా మరి మంత్రి గారు కోరుతా ఉన్నాను, ఏదైతే ఈరోజు బిల్ ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా మా తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున మేము సంపూర్ణంగా దానికి మద్దతు పలుకుతా ఉన్నాం. ఇది హైదరాబాద్ సిటీ విస్తరణ జరగాలి, హైదరాబాద్ లో అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళని కూడా దీనికి సహకరిస్తారని కూడా మేము అనుకుంటున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే అధ్యక్ష హైదరాబాద్ సిటీ ఇంత జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాకు ఇది గర్వకారణం. వీ ఫీల్ ప్రౌడ్ అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి జరిగేటప్పుడు హైదరాబాద్ ని కాపాడుకునేటువంటి గురుతర బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. మీరు వేరే సిటీలో మీరు మొన్న డీజీపీ గారు ఇచ్చారు, క్రైమ్ రేట్ కూడా కంపేరింగ్ టు లాస్ట్ 5 years 10 years చాలా క్రైమ్ రేట్ కూడా తగ్గిందండి. మొన్న జరిగినటువంటి 31st December నైట్ అధ్యక్ష వి యూస్ టు లిసన్, ఎన్నో ఇన్సిడెంట్ జరిగాయని. 31st December నాడు ఎన్నో యాక్సిడెంట్ జరిగాయనో, ఎన్నో క్రైమ్ రేట్ జరిగాయనో, ఎన్నో ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగాయని. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ అధ్యక్ష మన దగ్గర జరగలేదు. వేరే ఇన్ స్విట్జర్లాండ్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది 31st నైట్ కి. బట్ ఇన్ అవర్ హైదరాబాద్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలోనే హైదరాబాద్ యొక్క వేరే వాళ్ళని నాట్ ఓన్లీ వేరే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ మనం అటెన్షన్ ని డ్రా చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అధ్యక్ష. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ విస్తరణకి ఇన్ని రకాలుగా అవకాశం ఉంది కాబట్టి ప్రజలు హైదరాబాద్ సిటీ దృష్టికి చూస్తూ ఉన్నారు. అందుకనే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారంటే కూడా దానికి కారణం కూడా అదొకటని చెప్పడంలో మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా మన మంత్రి గారితో నేను తమ ద్వారా కోరుతా ఉన్నారు, ఈ 3 జోన్లకు ఏం పేర్లు పెట్టారు, ఏ జోన్లు ఇంద మెర్జ్ అయ్యాయి, డీమెర్జ్ అయ్యాయి అనేది తమ ద్వారా మంత్రి గారితో కోరుతూ, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద వస్తాయని మళ్ళీ ఐ వాంటెడ్ టు రీట్రేట్ అధ్యక్ష. ఇవన్నీ ఒకే అంబ్రెల్లా కింద వస్తాయా లేకపోతే ఇవన్నీ సపరేట్ గా ఉంటాయా అనే విషయాన్ని కూడా తమ ద్వారా మంత్రి గారు సభకు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ బిల్లు ఏదైతే మంత్రి గారు ప్రవేశపెట్టారో దాన్ని సంపూర్ణంగా మద్దతు పలుకుతూ, ఇది త్వరితగతిన ఇది అమెండ్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ సిటీ ఇంకా విస్తరణ జరగాలని ఈ డిస్కషన్ ఈ రోజు ఇదైన తర్వాత బిల్లు సంపూర్ణంగా అందరూ మద్దతు ఇచ్చి బిల్ని పాస్ చేసుకోవడానికి అందరు సహకరిస్తారని కూడా నేను తమ ద్వారా ఇచ్చేస్తూ, మరి హైదరాబాద్ సిటీలో ఈ కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసినందుకు తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను అమెండ్మెంట్ కూడా ఇచ్చిన, ఆ అమెండ్మెంట్ కూడా డిస్కషన్ తో పాటే చేయదలుచుకున్నా అధ్యక్ష. ఐ ప్రపోజ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్
which further amends the Greater Hyderabad Municipal Corporation Act of 1955. అధ్యక్ష, ఈ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ద లెజిస్లేచర్ ఈజ్ గివెన్. మీరు అమెండ్మెంట్ గురించి మాట్లాడుతూ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 3లో point number 1, there shall be established one or more municipal corporations for the city with effect from the date of notification under this subsection. One or more. There is no clarity, అధ్యక్ష. ఆర్బిటరీగా ఉంది. ఇప్పుడే నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ 3 కార్పొరేషన్లు చేస్తారు అనే ఆలోచన, వారికి కూడా పూర్తి సమాచారం ఉందా లేదా అనేది మాకైతే లేదు, ప్రతిపక్ష సభ్యులకైతే మాకైతే పూర్తి సమాచారం లేదు. సార్, ఈ 3 కార్పొరేషన్లు చేస్తున్న విషయాన్ని పత్రికల ద్వారా కానీ మేము మొన్న కార్పొరేషన్లో లెంతీ డిస్కషన్ సార్, నేను అదే చెప్పాను ఇంతకుముందే, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో అంత లెంతీ డిస్కషన్ ఒక సబ్జెక్ట్ మీద, ఈ యొక్క కార్పొరేషన్ యొక్క మెర్జింగ్ విషయంలో 300 కార్పొరేటర్స్ కాబోతున్నారు అని చుట్టుపక్కలటువంటి 27 మరి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ మెర్జ్ అవుతూ 300 డివిజన్స్ అవుతున్నాయి అనేది డిస్కషన్ లేకుండా అమెండ్మెంట్ డైరెక్ట్గా వచ్చేది అధ్యక్ష. డైరెక్ట్గా అమెండ్మెంట్ వచ్చేది, నాట్ ఈవెన్ నో ఏం జరిగింది అనేది మాకు తెలిసేది కాదు. బట్ ఫార్చునేట్లీ టుడే we could have opportunity to discuss about these subjects. That is what I am saying. అందుకనే మాకు అలా సమాచారం వచ్చింది కాబట్టి నేను అది 3 కార్పొరేషన్లు అని చెప్పాను తప్ప డైరెక్ట్ ఈవెన్ ఐ ఆమ్ నాట్ అవేర్ అబౌట్ దిస్. Yes, I have some information, but of course it was published in so many papers. No, it was published in so many papers. That's all. పాల్వాయి హరీష్ బాబు. అధ్యక్ష, ఇది ఈ బిల్లు కానివ్వండి, విలీనం కానివ్వండి, పూర్తిగా ప్రజాభిష్టానికి వ్యతిరేకం అధ్యక్ష. ఇది శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరాగా జరిగింది. వార్డులు డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్లును భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని వాళ్ళ ఇంకా విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తంగా విలీనం చేసి 2000 చదరపు కిలోమీటర్లు ఒక కార్పొరేషన్ అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నారు. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అవుతాయి. నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఉన్న మున్సిపాలిటీల్లోనే 2007లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను విలీనం చేసింది జిహెచ్ఎంసీ. అయితే ఈ విలీనం వలన ప్రజల అవసరాలు ఏ మేరకు తీరినాయి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడంలో కానివ్వండి, కాలుష్య నివారణలో కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ప్రభుత్వాలు విఫలమైనవి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని ఆ రోజు 12 మున్సిపాలిటీలు విలీనం చేస్తే పరిపాలన సామర్థ్యం అటకెక్కింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా దాన్ని విలీనం అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తోంది. తగుదనమ్మ అన్నట్టు ఇప్పుడు శివారు ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఏం లాభం అధ్యక్ష? ఇవాల్టి న్యూ మంత్ర ఏంది? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. మనం ఇక్కడ సెంట్రలైజేషన్ కు ఆస్కారం ఇస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్తిగా 2000 చదరపు కిలోమీటర్ల ఏరియా మొత్తం ఒకటే సింగిల్ ఎంటిటీగా, సింగిల్ యూనిట్ గా మార్చడం అనేది వాళ్ళ ఎవరి ఆలోచన ఎట్లొచ్చింది అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. డిసెంబర్ 3 నాడు
27 పట్టణ స్థానిక సంస్థలను కలపడంలోను డిసెంబర్ 9 నాడు వార్డుల డివిజన్ల పునర్విభజనలోను ప్రభుత్వం వివరించిన తీరు పూర్తిగా తొందరపాటు చర్య అధ్యక్ష. ఏకపక్షంగా ఉంది, అన్సైంటిఫిక్ గా ఉంది. ప్రజలు, రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వివిధ వర్గాల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించింది అధ్యక్ష. ఇవాళ విలీనంతో పాటు వార్డుల విభజనలో వివిధ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు గత సంవత్సరమే మనం ఇదే శాసనసభలో అమెండ్మెంట్ పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలను విలీనం చేసుకున్నాం. 51 గ్రామ పంచాయతీలను పక్కన ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేసిన ప్రభుత్వం ఆ వెంటనే జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పూర్తిగా ధ్వంసం చేసింది అధ్యక్ష. ఇది వ్యవసాయం ఇంకా మనకు TCUR కోర్ అర్బన్ రీజియన్ లో వ్యవసాయం ఇంకా కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఈ మొత్తం సింగిల్ యూనిట్ గా మార్చడంతో లేక ప్రభుత్వం అనుకున్నట్టు 3 కార్పొరేషన్లుగా చేయడంతో పూర్తిగా అర్బనైజేషన్ వలన నగర శివారు ప్రాంతాలు పూర్తిగా ఇంతకుముందు ఏవైతే పచ్చదనంతో కలకలాడుతుండేవో ఇప్పుడు పచ్చదనం కానివ్వండి, పర్యావరణం కానివ్వండి రాజధానికి దూరమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. వ్యవసాయం దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. అవి లంగ్ స్పేసెస్, ఆ లంగ్ స్పేసెస్ కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ప్రజలకు ఇంకా కాలుష్యం పెరిగే అవకాశం కూడా ఉంది. ర్యాపిడ్ అర్బనైజేషన్ వైపు మనం మూవ్ అవుతున్న తరుణంలో మనం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన చోట అధికార కేంద్రీకరణ చేయడం అనేది మన ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతున్నది అనేది నాకు సంశయం అధ్యక్ష. నాకు చాలా నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్ రిగార్డింగ్ హౌ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఫ్యూచర్. పార్టీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడతారు. ఏ పార్టీకి లాభం చేయడానికి మీరు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది కూడా పొలిటికల్ డిస్కోర్స్ లో వి విల్ టేక్ అప్. చెప్తా, అది కూడా చెప్తా. ఇవన్నీ ఫస్ట్ వ్యవసాయం ఎట్లా ధ్వంసం అవుతుంది, ఎట్లా చేతి వృత్తులు, వీటన్నిటి గురించి మాట్లాడినాక రాజకీయంగా మాట్లాడతారు. ఇవాళ చేతి వృత్తులు, కుల వృత్తులు కూడా ఇప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, రజక తదితర కులాలన్నీ కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వలన పూర్తి కుల వృత్తుల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పర్యావరణం, అడవులు, 1000 ఎకరాల అటవీ భూములు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. రాజధాని నలుమూలల అడవులు ఉండడం వలన పర్యావరణం కొంత కాపాడబడ్డది. ఇప్పుడు కాలుష్యం కోరలో చిక్కునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కుంటలు, చెరువులు, ఇవాళ ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, హుసేన్ సాగర్ కానివ్వండి, మీరాలం ట్యాంక్ కానివ్వండి, మా ఇంటి దగ్గర ఉన్న ఫాక్స్ సాగర్ కానివ్వండి, పెద్ద పెద్ద రిజర్వాయర్లు మొత్తం కాలుష్యంతో ఇంకా నిండిపోయే ప్రమాదం ఉంది. గ్రామ కంఠం, అసలు ఇంతవరకు రెవెన్యూ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రతి ఊరికి ఒక గ్రామ కంఠం ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మెయింటైన్ చేసేది ఇప్పుడు ఇంతవరకు గ్రామ పంచాయతీ. దాన్ని గ్రామస్తులు విచక్షణతోటి ఆ విషయంలో చొరవ తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఆ గ్రామ కంఠాల పరిస్థితి ఎట్లా, దాని మెయింటెనెన్స్ ఎట్లా, దాని నక్షా ఎట్లా, హౌ డు యూ యూజ్ దట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ అనేది లోపభూయిష్టంగా తయారయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు ఇవి ఎంత పెరుగుతాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో 2007లో ఆస్తి పన్ను కానీ వృత్తి పన్ను కానీ పెరిగి అప్పుడే ప్రజల నడ్డి విరవబడింది. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. జిహెచ్ఎంసీ విలీనం ద్వారా ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు, అనుమతి రుసుములు, ఆస్తి మార్పిడి రుసుములు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెరిగి ప్రజల నడ్డి విరగడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఇవాళ అనుమతుల కోసం, పర్మిషన్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతారు. పేదలకు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే జిహెచ్ఎంసీ గడప దొక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అన్రిజిస్టర్డ్ ప్లాట్స్ కానివ్వండి, నోటరీ ప్లాట్స్, తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ అసైన్ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే ముఖ్యంగా పేదలు అనుమతుల కోసం బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాళ్ళ బాధలు వర్ణాతీతం అవుతాయి. పంచాయతీ లేఅవుట్లు ఎట్లా మెయింటైన్ చేస్తారు, వాటికి ఏమి ప్రామాణికం అనేది ఇంకా మనకు చెప్పలేని పరిస్థితి. ఇళ్ల నిర్మాణానికి ప్రజలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అధ్యక్ష. సెంట్రలైజ్డ్ పర్మిషన్ సిస్టమ్ విల్ బి డెట్రిమెంటల్ టు ద పువర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది నా అభిప్రాయం అధ్యక్ష. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ఉనికి అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అధ్యక్ష. ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతాలు ఇవి. ప్రజల మనోభావాలతో ఇమిడి ఉన్న ఈ జిల్లాల అస్తిత్వం కానివ్వండి, ఉనికి కానివ్వండి ప్రమాదంలో పడ్డట్టే.
అన్ని జిల్లాల ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నారు అధ్యక్ష. ఈ జిల్లాల ఉనికే ప్రశ్నార్థకం అయితే వాటి కనుమరుగే అయిపోతే ఆర్థికంగా పారిశ్రామికంగా వృద్ధి సాధించి తెలంగాణకున్న తలమానికంగా ఉన్న హైదరాబాదు భవిష్యత్తు కూడా అంధకారమయమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదొక్కటే కాకుండా ఇవాళ పొలిటికల్ డిస్కోర్స్ విషయంలో నాతో పాటు మా పార్టీకి చాలా భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఇది ఒక పొలిటికల్ డీల్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది ఒక పార్టీకి లాభం చేకూర్చడానికి అడ్డగోలుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టే తెలుస్తోంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది విలీనం కాదు అధ్యక్ష. హైదరాబాద్ భవిష్యత్తును పూర్తిగా ప్రభుత్వం తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎక్కడ ప్రస్తుతం మున్సిపాలిటీలను ఎక్కడ శుభ్రత లేదు, రోడ్లు లేవు, డ్రైన్ సరిగ్గా లేదు, చెత్త నిర్వహణ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ పనులు ఆలస్యం. ఇప్పుడే ప్రతిపక్ష నాయకులు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ స్కీమ్ ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోర్ అర్బన్ ఏరియా ఆఫ్ తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. వెంటనే ఈ అమెండ్మెంట్ ప్రభుత్వం విరమించుకోవాలి. తద్వారా అధికార వికేంద్రీకరణే మన మంత్రం కావాలి తప్పించి అధికార కేంద్రీకరణ వల్ల మనకి ఏ మాత్రం లాభం జరగదు. 300 డివిజన్లు పెట్టి ఈ పెద్ద సిస్టమ్ ను తయారు చేసి ఢిల్లీ లాంటి ప్రాంతాలే ఇవాళ రకరకాలుగా విడిపోయినాయి. ఇప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో కూడా చాలా డివిజన్స్ వచ్చినాయి. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం సెంట్రలైజేషన్కి ఎంత ఆస్కారం ఇవ్వాలనేది నా ఆలోచన అధ్యక్ష. తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, టౌన్ ప్లానింగ్ ఫీజులు పెరుగుతాయి, ప్రజలకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయితే టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్ వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలని నేను